బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆయన జూలు కట్టుకొని మేఘాలు చెల్లాచెదరైనాయి. ఆయన ఉగ్రమైన చూపులకు ఆకాశంలోని గ్రహగోళాలు వెలవెలబోయాయి. ఆయన నిట్టూర్పులకు సముద్రాలు కల్లోలమైనాయి. ఆయన అరుపులకు దిగ్గజాలు బీతిల్లి మందం లేనివైనాయి. హిరణ్యకశిపుడు వెంటనే గదతో నరహరిని కొట్టాడు. అప్పుడు నరసింహస్వామి గరుత్మంతుడు చిన్న పామును పట్టినట్టుగా ఆ రాక్షసుణ్ణి పట్టి ఆ ఇంటి గడప మీద కూర్చొని వాడిని తొడ మీద పెట్టుకొని తన గోళ్లతో వాడి పొట్టను చీల్చి పేగులు లాగి నెత్తురు త్రాగి మహోగ్రుడై సమరించాడు. అది చూసి రాక్షస వీరులు మీదికి రాగా భగవంతుడు చక్రము మొదలైనటువంటి ఆయుధాలతో వారినందరినీ సంహరించాడు. బ్రహ్మాది దేవతలంతా అక్కడికి వచ్చి అందరూ నరసింహస్వామిని అనేక విధాలుగా స్తుతించారు. నతోస్మ్యనంతాయ దురంత శక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైః స్వలీలయా సందదతే అవ్యయాత్మనే అనంతుడు, అనంతశక్తి సంపన్నుడు, విచిత్రమైన పరాక్రమం గలవాడు, పవిత్రమైన కర్మలు గలవాడు, తన లీలతోనే సృష్టి స్థితి లయాలను చేసేవాడైన నీకు నమస్కారం అంటూ స్తుతులు చేశారు. అయినా నరసింహస్వామి ఉగ్రం ఎంతటికీ తగ్గలేదు. లక్ష్మీదేవికి కూడా ఆయన దగ్గరికి వెళ్ళటానికే ధైర్యం చాలేదు. బ్రహ్మదేవుడు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి, ఓ ప్రహ్లాద, స్వామిని నువ్వే ప్రార్థించి శాంతింపజేయి అని కోరాడు. అప్పుడు ప్రహ్లాదుడు గొప్ప స్తోత్రం చేశాడు. నామ వదామి సదా నృహరే తవ నామ వదామి సదా నృహరే నామ వదామి సదా నృహరే తవ నామ వదామి సదా నృహరే. జలాభ కళా పరిపూర్ణో నిజలాభ కళా పరిపూర్ణో నైవ హి దీన వదన్యేష నైవ హి దీన వదన్యేష అజగనానాం పూజాం వాంఛసి అజ్ఞజనానాం పూజాం వాంఛసి ఆత్మప్రభురసి కిల భగవన్ ఆత్మప్రభురసి కిల భగవన్ తవ నామ వదామి సదా నృహరే తవ నామ వదామి సదా నృహరే. యజ్ఞమానం భవతే కురుతే యజ్ఞమానం భవతే కురుతే తన్నూనం స్మస్మై కురతే తన్నూనం స్మస్మై కురతే యది ప్రతిబింబం సుందరమీక్షేత్ యది ప్రతిబింబం సుందరమీక్షేత్ తర్హి ముఖం సంస్కృత్య
हि मुखं स्वं संस्फुरुते तव नाम वदामि सदा हृदये तव नाम वदामि सदा तव दंष्ट्रोग्रं घोरं रूपं तव दंष्ट्रोग्रं घोरं रूपं दृष्ट्वा नैव बिभेमि परात्मन् दृष्ट्वा नैव बिभेमि परात्मन् किन्विदमुग्रं संसृतिचक्रं किन्विदमुग्रं संसृतिचक्रं दृष्ट्वा भीतस्त्वां नौमि दृष्ट्वा भीतस्त्वां नौमि तव नाम वदामि सदा हृदये तव नाम वदामि सदा हृदये नायुष्मतवा ब्राह्मी पदवीं नायुष्मतवा ब्राह्मी पदवीं याचे भवतो वरमालिम् याचो भवतो वरमालिम् ननु कालात्मा हरसि समस्तं ननु कालात्मा हरसि समस्तं तस्माद्दिश मे सत्सङ्गम् तस्माद्दिश मे सत्सङ्गं तव नाम वदामि सदा हृदये तव नाम वदामि सदा हृदये शङ्खं चक्रं करकरयुग्मे शङ्खं चक्रं करकरयुग्मे वरकरयुगले वरमभयम् वरकरयुगले वरमभयम् अङ्के लक्ष्मी मासे सुस्मिता अङ्के लक्ष्मी मासे सुस्मिता माहरमयि सच्चिदानन्दम् आहरमयि सच्चिदानन्दं तव नाम वदामि सदा हृदये तव नाम वदामि सदा हृदये नाम वदामि सदा हृदये तव नाम वदामि सदा हृदये ఓ నరహరి, నీ నామాన్ని సదా పలుకుతాను. నీవు ఆత్మలాభంతో పరిపూర్ణుడవు. అందువల్ల దీనుడిలాగా అజ్ఞులైన ఇతరులు చేసే పూజ కోసం కోరవును. ఓ భగవాన్, నీవు ఆత్మకే ప్రభువు కదా. నీకు ఏ ఏ మర్యాదలు చేస్తున్నాడో నిజానికి అవన్నీ జనుడు తనకు తానే చేసుకుంటున్నాడు. అద్దంలో తన ప్రతిబింబం బాగా ఉండాలంటే తన ముఖాన్ని సంస్కరించుకోవాలి కదా. ఓ పరమాత్మ, కూరలతో భయంకరంగా ఉన్న నీ రూపాన్ని చూసి నేను భయపడను. కానీ ఈ సంసార చక్రం చూస్తే మాత్రం చాలా భయం అవుతుంది. అందుకే నీకు నమస్కరిస్తున్నాను. ఆయుష్యాన్ని కానీ బ్రహ్మ పదవిని కానీ నేను కోరను. ఓ వనమాలి, నీవు కళాత్మకుడువై అవన్నీ హరించి చేస్తావు కదా. కాలాత్మకుడు కళాత్మకుడు రెండూ నువ్వే. అందువల్ల నాకు సత్సంగము ఇవ్వు. 2 చేతులతో శంఖచక్రాలు ధరించి, మరో 2 చేతులతో వరాభయాలు ధరించి, ఒడిలోకి లక్ష్మీదేవిని, ముఖంలోకి మందస్మితాన్ని, నాలోకి సచ్చిదానందాన్ని తెచ్చుకో అని ఆ స్తోత్రానికి స్వామి శాంతించి, నాయన వరం కోరుకో అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు నాకు కోరికలు లేకుండా చేయని కోరాడు.
నాకు వరం కోరమన్నావు కదా, నాకు కోరికలు ఉండకూడదు. యస్త ఆశిష ఆశాస్తే, యస్తాశిష ఆశాస్తే న సభృత్యః సవై వణిక్, న సభృత్యః సవై వణిక్, సవై స్వామి సవై భృత్యో, సవై స్వామి సవై భృత్యో, గుణలుబ్ధౌ న కాముకౌ, గుణలుబ్ధౌ న కాముకౌ. నీ మంచి వరాలు కోరేవాడు, నీ నుంచి ఎవరైనా మంచి మంచి వరాలు కోరేటువంటి వాడు భక్తుడు కాడు. వరాలు ఏమిటి అడగటం నీ నుంచి? నువ్వేం కావాలో ఇచ్చేసే అంతే. వాడు భక్తుడే కాదు, వాడు వ్యాపారి. నేను ఇన్ని జపం చేస్తున్నాను, నీకు ఇంత వరం ఇవ్వు నాకు. ఎవరి కోరిక వల్ల కానీ పరస్పర గుణప్రీతి వల్ల అనురక్తులై ఉంటారో వారే స్వామి భక్తులు. For more videos like this, subscribe Big TV channel.